ఆ స్టేజ్‌కి మనం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి డైరెక్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్. అప్పుడే నీకు అర్థమవుతది. ఎవడు దొంగ అనేది క్లియర్‌గా చెప్పు. నేను క్లియర్‌గా తీసుకొనొస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని నాశనం చేయడానికి ఉన్న పార్టీ. హ్మ్. అదేదో అపోజిషన్ పార్టీలా కాదది. వాళ్ళు దేశాన్ని అమ్మేస్తారాళ్ళు. దేశాన్ని అమ్మే ప్రయత్నాలు చాలా జరిగినాయి. హ్మ్. ఫ్యాక్ట్స్ రూపంగా మనం బయటకి పెడితే తట్టుకోలేక కదా ఛానెల్ డిలీట్ చేసింది వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నమ్ముతుంది. దేశాన్ని మరి అమ్మేస్తారు. ఏ పార్టీ రావాలి? మనకున్న ఒకే ఒక పార్టీ అన్‌ఫార్చునేట్‌లీ హ్మ్. బీజేపీ ఒకటే. హ్మ్. బీజేపీ మొత్తం ఉత్తముడు, రాముడు అనట్లే. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ అదొకటే నేషనలిస్ట్ ఉంది. హ్మ్. సనాతన ధర్మం గురించి మాట్లాడేదుంది. దాంట్లో ఉన్న ఇంటర్నల్ క్లాషెస్‌ని మనము ఫిక్స్ చేసుకొని లెట్స్ మేక్ ఇట్ టు ది టాప్. ఓకే. వేరే అపోజిషన్ పార్టీ నేనదే రికమెండ్ చేసేది. వి నీడ్ వన్ నేషనలిస్టిక్ అపోజిషన్ పార్టీ. మరి దాని మీద ఎంత ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని మీద ఎంత దెబ్బతింటారు ఏంటి అనేది ఇట్స్ అ క్వెషనబుల్ థింగ్. బట్ గివెన్ దట్ అపోజిషన్ నేషనలిస్ట్ ఉంటే అప్పుడు 2 పార్టీలు ఏ రేంజ్‌లో ఉంటాయి చూడండి. దేశం డెవలప్‌మెంట్ సూపర్ పవర్ అవుతది ఇండియా.